రీసెంట్గా మనకు ఒక 3 days బ్యాక్ మెగాస్టార్ చిరంజీవి గారిది టైటిల్ విశ్వంబర టైటిల్ వచ్చింది కదా, సో ఎలా అనిపించిందండి? అంటే ప్రజెంట్ చిరంజీవి గారు అన్ని కమర్షియల్ మూవీస్ చేసుకుంటున్నారు కదా. సో మధ్యలో ఒకటి సైరా మూవీ ఒకటి చేశారు. సో సైరా అనేది తెలుగులో అంత క్లిక్ అయినా వేరే లాంగ్వేజ్లో క్లిక్ అవ్వలేదు. బట్ ఈ విశ్వాంబర అనేది ఎందుకో కొంచెం చిరంజీవి గారి మూవీస్లో చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం నాకు టైటిల్ అది చూసినప్పుడు పీరియాడికల్ మూవీ అదే పక్క ఒక అంజీ మూవీ లాగా నాకు గుర్తు వచ్చిందనమాట. సో చిరంజీవి గారికి ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. అందులో టైటిల్ గేమ్స్లో కూడా విశ్వంబర టైటిల్ పడే దాంట్లో కూడా అసలు చాలా గేమ్స్ కూడా చాలా గూస్ బంప్స్ తెప్పించాయి కదా. అవును, చాలా గూస్ బంప్స్ అనిపించినాయి అనమాట. ఇంకోటి ఈ సంక్రాంతి రోజు మరో నెక్స్ట్ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తామని చెప్పడం అనేది ఒక కొత్తగా అనిపించింది అనమాట. సో అసిస్టెంట్ డైరెక్షన్ కూడా మనం చూసుకుంటే బింబిసారాల కళ్యాణ్ రామ్ మనకి ఇప్పటి నుంచి ఇట్లేంది కూడా మంచి బ్లాక్ బాస్ ఇచ్చిండు, లైఫ్లో టర్నింగ్ పాయింట్ అన్నట్టు. అలాగే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో చిరంజీవి గారికి ఇది ఒక మైల్స్టోన్ మూవీ అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అదే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఆల్రెడీ పొలిటికల్ డ్రామా ఒకటి అయిపోయింది, ఇంకోటి కొంచెం కామెడీ విత్ యాక్షన్ అన్నట్టు ఖైదీ కూడా చూసేసాము. సో అంటే రీమేక్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట మెగాస్టార్ దగ్గర నుంచి. బట్ మా మెగా ఫ్యాన్స్ మేము ఏంటంటే ఆయన రీమేక్లు కాకుండా స్ట్రైట్ మూవీస్ ఒక ఇంద్ర, ఒక ఠాగూర్ అలాంటి మూవీస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. అంజీ సినిమా కూడా కమర్షియల్గా హిట్ అవ్వకపోయినా సరే టీవీలో వేస్తే దానికి చాలా ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. సో ఈ సినిమా కూడా చాలా బాగుండేటట్టు ఉందన్నమాట. ఎందుకంటే వశిష్ఠ మీద డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చూసుకుంటే కనుక 100% వింటేజ్ అయితే ఉంటుంది సినిమాలో. సో ఒకవైపు ఏమో ఫాదర్ ఏమో ఇలాంటి స్టోరీ, అలాగే కొడుకేమో గేమ్ చేంజర్తో ఒక పొలిటికల్ డ్రామా తీసుకుంటున్నాడు. సో ఇద్దరు ఎలా అనిపించిందండి? ఇద్దరు సినిమాలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ అనేది డిఫరెంట్ జానర్ అన్నది. ఎందుకంటే అది శంకర్ గారి డైరెక్షన్ కదా. సో దానిలో ఒక డ్యూయల్ రోల్ అయితే చేయబోతున్నారు రామ్ చరణ్ అనేది. సో రామ్ చరణ్ ప్రజెంట్ ఇప్పటివరకు డ్యూయల్ రోల్ ఏ మూవీలో కూడా చేయలేదు. సో ఫస్ట్ టైం కాబట్టి చాలా కొత్తగా అనిపిస్తుంది. అలాగే శంకర్ గారు ఫస్ట్ టైం తెలుగు మూవీ చేయబోతున్నారు. ప్రతిసారి తమిళ మూవీస్ చేస్తున్నారు కదా. సో ఫస్ట్ టైం తెలుగు మూవీస్, అది కూడా ఒక మెగా కాంపౌండ్. సో ఇది కూడా ఒక మంచి ఒక రేంజ్ మూవీ అని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. ఆల్రెడీ దిల్ రాజు గారు కూడా ఆస్తులన్నీ కరగబెట్టేసి శంకర్ గారి సినిమా అంటే తెలుసు కదా. సో మన తెలుగు అనేది ఇప్పుడు హాలీవుడ్ దాకా వెళ్ళే రేంజ్కి అయితే మనం వెళ్ళిపోయాం అనమాట. వన్స్ ఒకటి మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిందంటే కనుక ఇక హాలీవుడ్ ఉండదు, మొత్తం టాలీవుడ్ ఉంటుంది అనమాట. ఇక అలాగే ఈ 2024లో ఇంకా కొద్ది నెలల్లో గేమ్ చేంజర్ రాబోతుంది. 2025లో ఫస్ట్లోనే మనకి విశ్వంబర చిరంజీవి. ఈ రెండు సినిమాలు ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాయంట? ఇక ఈ గేమ్ చేంజర్ అనేది ప్రజెంట్ ఏదైతే రాజమౌళి రికార్డ్స్ ఉన్నాయో అవి బద్దలు అవడానికి అయితే 100% కృషి చేస్తారనమాట. ఎందుకంటే శంకర్ అంటే కనుక మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్ అనమాట. ఆయన సినిమాలన్నా అంటే ఆయన యూజ్ చేసే టెక్నాలజీ కూడా వరల్డ్ ఫేమస్ కాబట్టి గేమ్ చేంజర్ అనేది మన ఇండియానే కాదు, జపాన్, చైనా కూడా షేక్ చేస్తుంది. ఈజీగా ఒక 2000 కోట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మన విశ్వాంబర అనేది చిరంజీవి గారు కదా. సో మల్టీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తే కనుక ఇది కూడా ఒక 1000 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ చిరంజీవి గారికి అయితే కలెక్షన్ వైజ్ అన్ని 100 కోట్ల మూవీస్ వచ్చినాయి అనమాట తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో. సో ఇది కూడా ఈజీగా ఒక 500 నుంచి 1000 crores అయితే కొలగొట్టే అవకాశం అయితే గట్టిగానే ఉంది. అలాగే ఇప్పుడు కూడా సంక్రాంతి రోజు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు పోటీ పడుతుంటారు. సో సంక్రాంతికి ఇద్దరికి ఇట్లు కొట్టారు. బట్ సంక్రాంతి అంటే చిరంజీవి గారికి ఒక సెంటిమెంట్. సో ఈ సినిమాతో మంచి హిట్ కొడతారని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి అంజీ ఫ్లాప్ అయింది. సో ఆ సినిమా కాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అని చెప్పి నా ఫీలింగ్. అలాగే మనం వశిష్ఠ చూసుకుంటే మినిమం గ్యారంటీ డైరెక్టరు, అంత వరస్ట్ అయితే ఏమి తీయడనమాట. సో సినిమా అయితే నాకు తెలిసి ఒక మంచి పీరియాడికల్ హిస్టరికల్ మూవీ. సో ఒక అరుంధతి, ఒక అంజీ, అలాగా ఇప్పుడు ఇదొక విశ్వాంబర.